నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్. ప్రజా సమస్యలు పక్కదారి పట్టించేందుకే బీజేపీ టీఆర్ఎస్ డ్రామాలు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయోధ్య రెడ్డి వ్యాఖ్య. తెలంగాణలో బీజేపీకి అనుబంధ సంస్థ టీఆర్ఎస్ అని ఆ రెండు పార్టీల మధ్య పంచాయతీ ఉంటే లిక్కర్ స్కామ్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ఉన్న నోటీసు ఎందుకు ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయోధ్య రెడ్డి ప్రశ్నించారు. ప్రజల దృష్టిలో కొట్లాడుకుంటున్నట్లు డ్రామాలు ఆడడం ప్రజా సమస్యలు పక్కదారి పట్టించేందుకేనని ఆయన వ్యాఖ్యానించారు. లిక్కర్ స్కామ్పై బీజేపీ నాయకుల స్పందన లేదని అన్నారు. కాళేశ్వరంతో పాటు ఇతర కుంభకోణాలపై మాట్లాడే బీజేపీ నేతలు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని అన్నారు. విభజన చట్టం హామీలు, ముంపు మండలాలు, రాష్ట్ర సమస్యలపై ఏనాడు పోరాడని దాఖలాలు లేవని దుయ్యబట్టారు. కాగా ముందస్తు ప్లాన్ ప్రకారమే బీజేపీ టీఆర్ఎస్ నాటకాలు ఆడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ మహిళా నేత రవలిరెడ్డి వ్యాఖ్యానించారు. లిక్కర్ స్కామ్లో కవిత పేరు తీసేయగానే BL సంతోష్కు సీట్ విచారణ నుంచి ఊరట లభించిందని ఎద్దేవా చేశారు. ఐటీ దాడులు, సీట్ పేరుతో రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో మహిళా నేత కాలువ సుజాత మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత టీఆర్ఎస్ నేతలు అనుభవిస్తున్న పదవులు కాంగ్రెస్ పార్టీ భిక్ష అని, కాంగ్రెస్ లేకుంటే కవితకు ఉనికి లేదని అన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంలో రాహుల్ గాంధీ కీలక పాత్ర పోషించారని, రాహుల్ జోడో యాత్ర గురించి పిచ్చిగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన రామ్దేవ్ బాబాపై బీజేపీ నాయకులు స్పందించారా అని ఆమె ప్రశ్నించారు. ఇప్పటి వరకు బీజేపీ నేతలు ఖండించలేదని, ఎలాంటి చర్యలు లేవని అన్నారు. రామ్దేవ్ బాబా తన వ్యాఖ్యలతో భరతమాతను అవమానించారని, ఆయన బేషరతుగా మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాబా వ్యాఖ్యలపై నగర సిపికి కూడా ఫిర్యాదు చేశామని అన్నారు. ఓకేనా, మొదలు పెడదామా? పాత్రికేయ మిత్రులందరికీ క్లియర్ ఉంది, ఓకేనా? పాత్రికేయ మిత్రులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ మొదటి రోజు నుంచి కూడా బీజేపీకి ఒక అనుబంధ సంస్థగా, తెలంగాణలో బీజేపీ అనేది మాకు ఇంకొక పార్టీ అవసరం లేదు, టీఆర్ఎస్ఏ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుందన్న స్థాయిలో టీఆర్ఎస్ పనిచేసుకుంటే బీజేపీకి అనుకూలంగా వచ్చింది. కేవలం కాంగ్రెస్ను దెబ్బతీయడానికి, కాంగ్రెస్ను కొంత బలహీనం చేయడానికి జరుగుతున్న కుట్రలో భాగంగా ఈరోజు బీజేపీ టీఆర్ఎస్ మధ్యన WWE ఫైట్ లాగా నడుస్తుంది. అది మనం అందరం చూస్తున్నాం. మొదటగా ఇప్పుడు మనం నిజంగానే బీజేపీ మధ్యన టీఆర్ఎస్ మధ్యన పంచాయతీ ఉంటే లిక్కర్ స్కామ్లో కవిత పేరు వచ్చింది. లిక్కర్ స్కామ్లో కవిత పేరు వచ్చిన తర్వాత ఇప్పటిదాకా కూడా ఆ లిక్కర్ స్కామ్లో ఛార్జ్ షీట్లో కవిత పేరు ఎందుకు లేదు? కవితకు నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? కవితను కాపాడే విధంగానే ఈరోజు కూడా కేంద్రంలోని దర్యాప్తు సంస్థలు CBI కానీ, ED కానీ, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కానీ కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులను కాపాడుకుంటూ ప్రజల దృష్టిలో మాత్రం కొట్లాడుతున్నట్టుగా చిత్రీకరిస్తున్నారు. మనం మొన్ననే చూసినాం. కేవలం 1 లక్ష రూపాయల పెట్టుబడితోటి భారతీయ జాగృతి అని ఏర్పాటు చేసి ఈరోజు 100 కోట్లకు దాంట్లో పెట్టుబడులు సమీకరించింది. దాని మీద విచారణ లేదు, నోటీసులు లేవు, దాని మీద స్పందన లేదు. ఆ తర్వాత లిక్కర్ స్కామ్ గురించి బీజేపీ నాయకులే మాట్లాడినరు, దాని మీద స్పందన లేదు, మాట్లాడడం లేదు. ఈ సమయంలో కూడా ఏనాడన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇటు కాళేశ్వరం ATMగా మారిందని బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా చెప్తారు, కానీ ఒక్కనాడు కూడా ఒక చిన్న విచారణకు ఆదేశించరు. మా పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరంలో జరుగుతున్న అవినీతి మొదలు పెడితే కాళేశ్వరము, భూముల కుంభకోణము, విద్యుత్ కొనుగోళ్ల కుంభకోణము, ఇవన్నిటి మీద కూడా సమగ్రమైన ఆధారాలతోటి, పూర్తి ఆధారాలతోటి CBIకి, హోంశాఖ మంత్రికి, అన్ని రాజ్యాంగబద్ధమైన అన్ని సంస్థలకు ఫిర్యాదు చేసినా ఇప్పటిదాకా ఏనాడు పట్టించుకున్న పాపన పోలేదు. ఒకవైపు కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతునే బీజేపీ నాయకులు మీద ఫైట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఈ పరిస్థితులలో ఇప్పుడు కూడా ఈరోజు కూడా టీఆర్ఎస్ ఏనాడు
ప్రజల సమస్యల్ని కానీ విభజన చట్టంలో ఉన్న హామీలను కానీ ఏనాడు నిలదీయలే. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి అడిగారు, ముంపు మండలాలు భద్రాచలంలో ముంపు మండలాలను గురించి కొట్లాడారు, ITIR అడిగారు, గిరిజన యూనివర్సిటీ అడిగారు. ఏనాడు ఒక్కనాడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యల గురించి పార్లమెంటు వేదిక కానీ నిర్దిష్టంగా ఒకనాడు కొట్లాడిన పాపన కూడా. ఒకరి మధ్యన ఒకరు ప్రజల సమస్యల దృష్టిని మళ్లించడానికి, ప్రజల దృష్టిని ప్రజల సమస్యల నుంచి, వాళ్ళ వైఫల్యాల నుంచి, ఇచ్చిన హామీల నుంచి దృష్టి మళ్లించడానికి కేవలం బీజేపీ టీఆర్ఎస్ మధ్యన పంచాయతీ తప్పితే ఇద్దరి మధ్యన పంచాయతీ లేదు, ఇద్దరి మధ్యన కొట్లాట లేదు. కేవలం ఒకరినొకరు కాపాడుకోవడానికి పంచాయతీ పెట్టుకున్నట్టుగా కనపడుతుంది. వెంటనే ఇప్పటికి కూడా టీఆర్ఎస్ నాయకుల అక్రమాల మీద సమగ్రంగా దర్యాప్తు జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంతకుముందు అయోధ్యనే చెప్పినట్టుగా ఈరోజు హుజురాబాద్ ఎలక్షన్ నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా క్షేత్రంలో బీజేపీ టీఆర్ఎస్ రెండే ఉన్నాయని చెప్పుకుంటూ ఈరోజు మీడియా కూడా బీజేపీ టీఆర్ఎస్ ట్రాప్లో పడుతున్న విషయాన్ని మనం ఒక్కసారి గమనించాలి. ఎందుకంటే ఈరోజు బీజేపీ చేతిలో ఉండే సంస్థలను టీఆర్ఎస్ మీదికి వదులుతుంది, ప్రతిపక్ష నేతల మీదికి వదులుతుంది అంటే ఈరోజు కేంద్రంలో ఉన్న పెద్దలకు తెలుసు టీఆర్ఎస్ పార్టీ నేతలు అవినీతి చేస్తున్నారు, కబ్జాలు చేస్తున్నారు, భూ కుంభకోణాలు చేస్తున్నారని చెప్పి వాటి మీదికి దర్యాప్తు సంస్థలను వదులుతున్నది. అదేవిధంగా టీఆర్ఎస్ కూడా తెలుసు బీజేపీ ఎంత అవినీతి అక్రమాలకు పాల్పడుతుందో, ఏ రకంగా అధికార దుర్వినియోగం చేస్తుందో తెలుసు. కాబట్టి రెండు ఒకదాని మీద ఒకటి నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనుకునే విధంగా ఈరోజు దర్యాప్తు సంస్థలతోటి పోటీ పడుతున్న విషయాన్ని మనం ఒక్కసారి గమనించాలి. ఊరందరికంటే ముందే వీళ్ళే అంటారు బీజేపీ నేతలు, కవితకు లిక్కర్ మాఫియాతో సంబంధం ఉంది, నెంబర్ 1 ఆమె పేరు వస్తుందని చెప్పి ఛార్జ్షీట్లో వస్తుందని చెప్పి వాళ్ళే మాట్లాడతారు. ఇక్కడ వీళ్ళను సమాయత్తం చేసి వీళ్ళు ముందే టీఆర్ఎస్ నేతలు అరవింద్ ఇంటి మీదే దాడి చేయడం. ఈరోజు తీరా చూస్తే ఛార్జ్షీట్లో దానిలో పేరు లేదంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఛార్జ్షీట్లో వస్తుందని మభ్యపెట్టడం. దాదాపు 80% కేసు అనేది ఫస్ట్ ఛార్జ్షీట్లో వస్తేనే కేసు అనేది 80% బలంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చే ఛార్జ్షీట్లకు లెక్క ఉండదు. ఈరోజు ఇంకా సిట్ విషయం చూస్తున్నాం. ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో బీజేపీ నేతలు ఆ రోజు బండి సంజయ్ గారు యాదగిరిగుట్టకు వెళ్ళి చన్నీళ్ళు స్నానం చేసి ప్రమాణాలు చేసి మాకు సంబంధం లేదంటాడు. ఓ దిక్కేమో వాళ్ళ నేతలు హైకోర్టుకి వెళ్తారు, స్టే తెచ్చుకున్న తర్వాత వాళ్ళ జాతీయ ప్రధాన కార్యదర్శి BL సంతోష్కు సిట్ నోటీసులు పంపిస్తే ఆయన భయపడకుండా తప్పించుకుంటా తిరుగుకుంటూ ఈరోజు హైకోర్టు ఏమో ఫస్ట్ స్టే రాదంటది, ఇప్పుడు మాత్రం స్టే ఇచ్చింది. అంటే ఒకసారి అర్థం చేసుకోవాలి, అక్కడ కవిత పేరు లిక్కర్ మాఫియాలో తీసేయగానే ఇక్కడ BL సంతోష్కు స్టే వచ్చింది. అంటే రెండు ఒకదానికొకటి వ్యాపార సంస్థల్లాగా మారిపోయినవి, ఒకదానికొకటి ఇచ్చిపుచ్చుకునే ధోరణికి ఈరోజు తెరలేపినాయని అర్థం చేసుకోవాలి. కవిత పేరు లిక్కర్లోకి వెళ్ళి తీసేయగానే BL సంతోష్కు సిట్ నుండి మినహాయింపు వచ్చేసి హైకోర్టు స్టే విధించింది. ఇది ఈరోజు జరుగుతున్న విషయాన్ని దీన్ని మీడియా కూడా వాళ్ళ ట్రాప్లో పడకుండా రెండు అవినీతి జరగలే, రెండు దొంగలే, రెండు అధికార దుర్వినియోగం చేస్తున్నాయి, మధ్యలో బలి పశువుల్లాగా తెలంగాణ ప్రజలు మిగిలిపోతున్న విషయాన్ని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఈరోజు మీడియా మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా విన్నవిస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు ప్రజల పక్షాన కొట్లాడే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ను దెబ్బతీసేందుకే ఏదైతే అనేక మంది నేతలను ఈరోజు కొనుగోలు చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనేక మంది నేతలను కొనుగోలు చేస్తున్నారు. మొన్న మునుగోడులో 2nd ప్లేస్ రాగానే బీజేపీగా తెలంగాణలో మేమే ఆల్టర్నేట్ అని చెప్పుకుంటున్నారు. బుద్ధి లేదు వాళ్ళకి చెప్పుకోవడానికి. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మీకు 2 నియోజకవర్గాలనే ఈటెల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి వాళ్ళు దొరికిళ్ళు, కానీ రేపు వచ్చే జనరల్ ఎలక్షన్లలో ఇంకా 117 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ నుండి అట్లాంటి నాయకులు మీకు దొరకరు, డిపాజిట్ కూడా రాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలాన్ని మీ బలంగా చూపించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అడ్డగోలుగా అమ్ముడు పోయే వాళ్ళను కొనుక్కుంటూ ఈరోజు మా పార్టీ బలంగా ఉందని చెప్పుకుంటున్న వాళ్లకు ఒక్కసారి కళ్ళు తెరుచుకోవాలి, సిగ్గు శరం తెచ్చుకోవాలి. ఈరోజు పోతూ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు వాళ్ళు ఇలా పనికిరారని చెప్పే మేము సస్పెన్షన్ వేటు వేశాం, 6 సంవత్సరాలు పార్టీ నుండి తీసేసినాం. ఇంకా వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు పోయిన వాళ్ళు కూడా
తీసేసిన పార్టీ గురించి తప్పుగా మాట్లాడతారు తప్ప ఆ పార్టీ బాగా చేసిందని చెప్పుకోరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పోయే వాళ్ళు ఈరోజు గాడ్సే పార్టీలోకి పోతున్నాము అని ఒప్పుకొని తెలంగాణ ప్రజలకు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కానీ సోనియా గాంధీకి కానీ క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాసి వాళ్ళకి నచ్చిన పార్టీలోకి పోవాలని డిమాండ్ చేస్తున్నాం. నమస్కారము. మరి ఇద్దరు మాట్లాడినటువంటి విషయాలకు నేను పోకుండా ఈరోజు భారతదేశంలో బీజేపీ ఆడుతున్న డ్రామా, తెలంగాణలో టీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా కేవలం తెర మీద వాళ్ళిద్దరే ఉన్నారు అని చూపించుకునే అసత్య ప్రకటనలు చాలా చేస్తున్నారు. దాన్ని పక్కన పెడితే నిన్న రామ్దేవ్ బాబా గురించి నేను 2 ముక్కలు మాట్లాడాలనుకుంటున్నాను. రామ్దేవ్ బాబా మరి మహిళల గురించి మాట్లాడినటువంటి మాటలు ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇందులో ఉన్నటువంటి 80% ఉన్నటువంటి హిందువుల గురించి అని మాట్లాడతారు కదా. మరియు ఆ 80%లో మేము కూడా ఉన్నాము, హిందువులము. ఆ 80% ఉన్నటువంటి హిందువులని మాట్లాడే మీరు అక్కడ నిండు సభలో నిన్న బీజేపీకి సంబంధించిన ఒక నాయకురాలు కూడా ఉంది. ఆమె కూడా పక్కపక్క నవ్వుతోంది రామ్దేవ్ బాబా మాటలకి. ఈరోజు బేషరతుగా భారతదేశంలో ఉన్నటువంటి 50% ఉన్నటువంటి మహిళలకి రామ్దేవ్ బాబా ఇచ్చినటువంటి ఈ సూచన కానీ ఈ మాటలు కానీ బీజేపీలో ఉన్నటువంటి హిందువులనే మాట్లాడే హిందుత్వ భావన ఉన్నటువంటి మహిళలే కానీ నాయకులకి ఇది ఎలా నచ్చింది, దీని మీద ఎందుకు ఖండించలేదు, ఎందుకు మాట్లాడలేదు అని నేను ప్రశ్నిస్తున్నా. కేవలం మీరు ఎన్నికల కోసము, కేవలం మీరు పదవుల్ని కొనుక్కోవడం కోసమే హిందువులు కావాలన్నా మరి భారతదేశంలో ఉన్నటువంటి మహిళల్ని అవమానపరిస్తే మీ పార్టీలో ఉన్నటువంటి మహిళలకు అవమానపరిచినట్టు కాదా? మీరు మాట్లాడే 80% ఉన్నటువంటి మహిళల్ని అవమానించినట్టు కాదా? ఈరోజైనా మాట్లాడినటువంటి మాట నేను మీడియా పరంగా చెప్పడానికి కూడా నాకు సిగ్గైతుంది. కానీ చెప్పాలి. చెప్పకపోతే ప్రజలకు కూడా తెలియదు. బట్టలు వేసుకోకపోతే మహిళలు అందంగా ఉంటారంట. మరి ఈ మాట వాళ్ళకి ఎలా నచ్చిందో ఇంతవరకు దాన్ని ఎందుకు ఖండించలేదు అని బీజేపీని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా. మీడియాని కూడా నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు తెలంగాణ నడుస్తున్న హైడ్రామా మనం చూస్తున్నాం. గత 3 నెలలుగా ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డి రాజీనామా డ్రామా తెర మీదకి వచ్చిందో ఆ రోజు నుంచి కవిత హైడ్రామా మనం చూసినాం. 500 కోట్ల లిక్కర్ డ్రామా, అందులో కేసులో ఆమె ఉన్నట్టుగా మనల్ని తెర మీద చూపిస్తున్నారు, బ్రేకింగ్ న్యూస్గా చూపిస్తున్నారు. కానీ ఈరోజు రామ్దేవ్ బాబా భారతదేశంలో ఉన్నటువంటి 50% ఉన్నటువంటి మహిళల్ని అవమానపరిస్తే దీన్ని ఎందుకు మీడియా కూడా ఖండించట్లేదు, దీన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు? ఎందుకంటే నిన్ను కన్నది ఆడది, భారత్ మాత అమ్మ. మరి వీళ్ళందరూ ఒక మహిళగా ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా బహిరంగ సభలో మహిళల్ని అవమానపరిచినవు? బేషరతుగా రామ్దేవ్ బాబా నీ ఉద్యోగం చేసుకో, నీ వ్యాపారం చేసుకో, కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నావు. ఈరోజు హిందువులను అడ్డం పెట్టుకొని నీ ప్రోడక్ట్స్ నమ్ముకొని కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఈరోజు వ్యాపారంగా చేసుకొని ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీకి ఆనాడు 2014 ఎన్నికలకు ముందు వాళ్ళకు ప్రచారకర్తగా ఉన్నటువంటి నువ్వు ఈరోజు మహిళల్ని అవమానపరిచినటువంటి నువ్వు భారతదేశం మొత్తం నిన్ను ఈరోజు ఖండిస్తోంది, వ్యతిరేకిస్తుంది మహిళా సమాజం. కాబట్టి నేను ఈరోజు మీడియా సోదరులకు, మీడియా యాజమాన్యాన్ని నేను కోరుతున్నా, మీ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు కదా, ఈరోజు జరిగినటువంటి మహిళా అవమానాన్ని మీడియా కూడా దీన్ని విపరీతంగా ఖండించాలని నేను డిమాండ్ చేస్తున్నా. అంతేకాకుండా మా మహిళా కాంగ్రెస్ తరఫు నుంచి కూడా ఇందాకనే దిష్టి బొమ్మ దగ్గర చేయడము, సిపి గారికి దీని మీద ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. కాబట్టి మొన్న కవిత నిజామాబాద్లో కూడా రాహుల్ గాంధీ గారిని నిందించడం జరిగింది. వాళ్ళ ఎమ్మెల్యేలకు, వాళ్ళ మంత్రులకు, వాళ్ళ అధికారానికి అసలు వాళ్ళకి సిగ్గుండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడుగుతున్నా, ఈరోజు మీరు కూర్చున్న కూర్చి ఈరోజు కాంగ్రెస్ పెట్టిన భిక్ష తెలంగాణనే ఇవ్వకపోతే మీ మంత్రి పదవులు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ ఉద్యోగాలు మీరు ఈరోజు లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకునే అవకాశం మీకు ఏడా దొరుకుతుండే? మా విహెచ్ గారు అన్నట్టు ఏ దర్గా ముందరనో మీరు కూర్చొని అమ్మాదే బాబా అని మీరు అడుక్కునే పరిస్థితి వస్తుండే. అట్లాంటి అవకాశం కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడంలో కీలక పాత్ర అయినటువంటి సోనియా గాంధీ, వారి కుమారుడైనటువంటి రాహుల్ గాంధీ తెలంగాణలో పాదయాత్ర చేసినందుకు వారిని అవమానపరిచేట్టుగా దక్షిణ భారతదేశంలో, దక్షిణ తెలంగాణలో ఈ మునుగోడులో ఎన్నిక జరుగుతుంటే ఆయన ఉత్తర తెలంగాణలో పాదయాత్ర చేసిండు. ఆయన అటు నుంచి అటు పోయిండు, ఏమైందో అని మాట్లాడినటువంటి కవితకు నేను చెప్తున్నా, కాంగ్రెస్ లేకుంటే నీ ఉనికి లేదు, అసలు కాంగ్రెస్ లేకుంటే నీ జీవితం లేదు. అలాంటిది ఆ రోజు తెలంగాణ బిల్లు శాంక్షన్ కావడం లోపల కీలక పాత్ర రాహుల్ గాంధీది. రాహుల్ గాంధీ గారి పాదయాత్ర, భారత్ జోడో యాత్ర తెలంగాణలో జరుగుతున్న ఎన్నికనో, దేశం మీద జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలకో తీసుకున్నటువంటి పాదయాత్ర కాదు తల్లి. నీకు తెలియకపోతే తెలుసుకో, నీకు ఇష్టం ఉంటే దాని గురించి
పాజిటివ్గా మాట్లాడు, ఇష్టం లేకపోతే నోరు మూసుకొని ఇంట్లో కూర్చో. నీ లిక్కర్ స్కామ్ ఏదైతుందో అది బయటపడకుండా మీ నాన్న మీ కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ప్రయత్నంలో నువ్వు ఇంట్లో కూర్చొని ఆ కేసును ఎట్లాగో తప్పించుకున్నావు. దాని గురించి దాన్ని డైవర్ట్ చేయడానికి రాహుల్ గాంధీని తిట్టడము, కాంగ్రెస్ని తిట్టడం మీకు అనవసరం. మీరు ఇంకోసారి కనుక రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తే చూస్తూ ఊరుకోమని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.